హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు సిరిమిల జ్యోతి. నేను డిజైనర్ బ్లౌజ్ చూపిస్తున్నాను. 34 సైజ్ డిజైనర్ బ్లౌజ్. ఫస్ట్ ఆది బ్లౌజ్ తీసుకోవాలి. బ్యాక్ సైడ్ నుంచి కొలవాలి. కరెక్ట్ షోల్డర్ నుంచి కింది భాగం ఎంతవరకు వస్తుందో చూసుకోవాలి. 13 ఇంచెస్ వచ్చింది. నేను 1 ఇంచ్ యాడ్ చేసుకుంటూ 14 ఇంచెస్ పెట్టాను. విడత్ వచ్చేసి ఆర్మ్ కింది భాగం నుంచి చూసుకోవాలి. విడత్ వచ్చేసి 19 ఇంచెస్ వచ్చింది. నేను హాఫ్ ఫోల్డ్ చేస్తే 18.5 విడత్ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చుకి. షోల్డర్ ఈ విధంగా తీసుకోవాలి. షోల్డర్ 10 ఇంచెస్ వచ్చింది, దాన్ని ఆఫ్ చేయాలి. 5 ఇంచెస్ తీసుకోవాలి. మనం లైనింగ్ నానబెట్టి ఆరబెట్టుకొని ఐరన్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఎక్కువ తక్కువ ఉన్నది కింద భాగంలో స్కేల్తో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 14 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, హైట్ వచ్చేసి విడత్ వచ్చేసి 18.5 దగ్గర ఒక మార్కింగ్, 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకి ఒక మార్కింగ్. ఈ విధంగా మార్క్ చేసుకొని మనం స్క్వేర్ లాగా బాక్స్ తీసుకోవాలి. పై భాగంలో షోల్డర్ 5 ఇంచెస్, ఆర్మ్ వచ్చేసి 6 ఇంచెస్, క్రాస్ వచ్చేసి 1.5 ఇంచ్. ఈ విధంగా ఆర్మ్ కరెక్ట్గా కవ్ షేప్లో డ్రా చేసుకోవాలి. అంటే ఆర్చ్ లాగా రావాలి. కొద్దిగా కలుపుతూ సంక కింది భాగము నీట్గా డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5, హైట్ వచ్చేసి 10 ఇంచెస్. ఈ విధంగా నెక్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నెక్ మాత్రం కట్ చేయొద్దు, డిజైనర్ కదా. మనం ప్రీజింగ్ కట్ చేసుకున్నాక నెక్ కుట్టుకోవాలి. లైనింగ్ ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు హైట్ వచ్చేసి హ్యాండ్ హైట్ వచ్చేసి 5 ఇంచెస్. హ్యాండ్ విడ్త్ ఈ విధంగా తీసుకోవాలి. కొద్దిగా సెట్ చేసుకుంటూ 8 ఇంచెస్ విడ్త్ వచ్చింది, ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మొత్తం 10 ఇంచెస్. హ్యాండ్ విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్. హ్యాండ్ హైట్ 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, ఎక్స్ట్రా 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. మజిల్ రౌండ్ అంటే ఆర్మ్ కింది భాగంలో మజిల్ రౌండ్ వస్తుంది. మజిల్ రౌండ్ తీసుకోవాలి. కింది భాగంలో హ్యాండ్ రౌండ్ కూడా తీసుకోవాలి. మజిల్ రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్, కింది భాగం వచ్చేసి 6 ఇంచెస్, 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి పై భాగము ఈ విధంగా ఎస్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ విడ్త్ తీసుకొని లోపలి భాగం కూడా మార్కింగ్ చేయాలి. మనము కింద హ్యాండ్ రౌండ్ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, అది కలుపుతూ ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ అన్నమాట. ఈ విధంగా మార్కింగ్ చేసిన దాన్ని బట్టి కట్ చేసుకోవాలి. పై పొర మాత్రమే కట్ చేయాలి, అన్నీ కలిపి కట్ చేయాలి. ఒక టక్ ఇవ్వాలి. మనకి జాయింట్ అయితే ఎక్కడ వస్తుందో అక్కడ ఒక టక్ ఇవ్వాలి. షోల్డర్ దగ్గర కూడా ఒక టక్ ఇవ్వాలి. ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే అంటే 2 పొరలు మాత్రం ఓపెన్ చేయాలి. 2 పొరలు ఫ్రంట్ భాగం అన్నమాట. ఓపెన్ చేసి ఫ్రంట్ భాగాన్ని కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ లోతు డ్రా చేసాం కదా, అది కట్ చేసుకుని ఆ ప్లేస్లో మనము ఫ్రంట్ అని రాసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇంటూ మార్క్ పెట్టుకుంటే లోపలి భాగం అని తెలుస్తుంది. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత మెయిన్ క్లాత్ తీసుకోవాలి. మెయిన్ క్లాత్ కూడా అదే విధంగా కట్ చేయాలి. ఇప్పుడు నెక్ విడ్త్ మనం 2.5 తీసుకున్నాం కదా, కింద కూడా అదే విధంగా తీసుకోవాలి. హైట్ వచ్చేసి 9.5. ఈ ప్రీజింగ్ క్లాత్ తీసుకొని డబల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ 2.5. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్కేల్ సహాయంతో బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరో ప్రక్కన కూడా అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ డిఫరెన్స్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఆల్రెడీ స్క్వేర్ లాగా డ్రా చేసాం కదా, మళ్ళీ ఇంకొకటి ఈ విధంగా స్క్వేర్ లాగా డ్రా చేసుకోవాలి. మనం 1 ఇంచ్ డిఫరెన్స్తో డ్రా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము చేసే డిజైన్ ఆ పై లైన్కి కింది లైన్కి టచ్ అయ్యేటట్టుగా డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఆర్చ్ లాగా డ్రా చేస్తున్నాను. మీకు ఎంత సైజ్ కావాలనేది ఏదైనా క్యాప్ ఉంటే క్యాప్ సహాయంతో కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు క్యాప్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక బ్లాక్ది తీసుకున్నాను, అది కొంచెం పెద్దగా ఉంది. ఈ చిన్నది వైట్ తీసుకున్నాను, అది కరెక్ట్గా అనిపించింది.
మీకు ఎంత సైజ్ కావాలి, చిన్నగా కావాలా పెద్దగా కావాలో చూసుకోవాలి. నేను 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. కరెక్ట్గా క్యాప్ అందులో సెట్ అయిపోయింది. క్యాప్ సహాయంతో ఈ విధంగా పెట్టి మనం రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను స్క్వేర్లో సర్కిల్స్ డ్రా చేస్తున్నాను. అంటే స్క్వేర్ నెక్లో సర్కిల్ డిజైన్. మీకు ఇష్టమైతే రౌండ్ షేప్లో కూడా డ్రా చేసుకోవచ్చు, రౌండ్లో కూడా సర్కిల్ చేయొచ్చు. నేను మరొక వీడియోలో రౌండ్ నెక్లో సర్కిల్ చూపిస్తాను. ఈ విధంగా స్క్వేర్ నెక్లో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ దాకా డ్రా చేసుకోవాలి. పైన మనము 1 ఇంచ్ వరకు వదిలేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పై దాకా డ్రా చేయడం వలన మనకు డిజైన్ అనేది ఈ స్టిచ్లో పోతుంది. షోల్డర్ జాయిన్ చేస్తాం కదా, జాయింటింగ్లో పోతుంది. కాబట్టి మనం అక్కడ ఒక 1 ఇంచ్ వరకు వదిలేసుకోవాలి. ఈ విధంగా మనము లైనింగ్కి స్టిక్ చేసుకోవాలి. ఐరన్ చేసుకోవాలి. ముందుగా ఐరన్ చేసుకున్నాక ఆ కార్నర్స్ అన్నీ కుట్టి రెడీగా పెట్టుకోవాలి. లైనింగ్కి మాత్రమే కుట్టాలి. తర్వాత కలిపి మెయిన్ క్లాత్తో కలిపి కుట్టాలి. కుట్టిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసి టర్న్ చేసి మెయిన్ క్లాత్ పైన కార్నర్కి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేయాలి. ఆ కౌస్ అనేది నీట్గా ఫోల్డ్ కావాలి. మన స్టిచ్ అనేది నీట్గా రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు లైనింగ్ అంతా ప్యాక్ చేసేయాలి. కార్నర్స్ లైనింగ్స్ బుగ్గలాగా లేకుండా ఇట్లా చేతితో సర్చ్ చేసుకుంటూ లైనింగ్ మొత్తం కుట్టేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత షోల్డర్స్ పట్టుకొని ఫ్లీట్స్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మేము పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా బ్యాక్ ఫ్లీట్స్ వేసిన తర్వాత నడుం పట్టి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. డబల్ ఫోల్డ్ చేస్తున్నాను. డబల్ ఫోల్డ్ చేయడం వలన నడుం పట్టి స్టిఫ్గా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన దగ్గర ఉన్న క్లాత్ని బట్టి, క్లాత్ తక్కువగా ఉంటే సింగిల్గా కూడా వేసుకోవచ్చు. నేను డబల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా 1/2 ఇంచు విడ్త్తో నడుం పట్టి వేసుకోవాలి. తర్వాత ఇలా టర్న్ చేసి గోరు సహాయంతో ర్యాప్ చేయాలి. ర్యాప్ చేయడం వల్ల నీట్గా బెండ్ అవుతుంది. మనకు ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్. ఎంత ర్యాప్ చేస్తే అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఈ విధంగా కరెక్ట్ జాయింట్ పైన స్టిచ్ పడేటట్టుగా చూసుకుంటూ జాయింట్ పైనే వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఆ పట్టీని లోపలికి మడిచేసి నేను ఒక 2 ఇంచెస్ వరకు స్టిచ్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలా వేయడం వలన మనకి జాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది, ఎక్కువ తక్కువ రాదు. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. అలా వేయడం వల్ల మనకి జాయింటింగ్ టైంలో నీట్గా వస్తుంది. క్లాత్ అనేది లోపలికి వెనక్కి వెళ్ళదు. లోపలి క్లాత్ బయటికి, బయటి క్లాత్ లోపలికి రాకుండా ఉంటుంది. ఈ విధంగా నీట్గా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. మనకి చూడటానికి బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకుందాం. ఫ్రెండ్స్, హ్యాండ్స్కి నేను అదే విధంగా కట్ చేసుకున్నాను. 1.5 ఇంచుతో మార్కింగ్ చేసుకొని ఆ ప్రీజింగ్ క్లాత్ని లైనింగ్ క్లాత్ పైన పెట్టి నేను ఐరన్ చేశాను. స్టిక్ అయిపోయింది. దాన్ని కార్నర్స్ కుట్టుకుంటున్నాను. ఫస్ట్ లైనింగ్కి మనం కుట్టుకోవాలి. కుట్టుకోవడం వల్ల మనకి కుట్టడం అనేది ఈజీగా అయిపోతుంది. మెయిన్ క్లాత్ పైన ఈ విధంగా కొద్ది కొద్దిగా జరుపుతూ స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా ఇలా కుట్టిన తర్వాత మెయిన్ క్లాత్ పైన పెట్టేసి మనం ఏ విధంగా అయితే స్టిచ్ వేసామో అదే విధంగా కింది భాగంలో వేయాలి. సర్కిల్స్ కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ, సర్కిల్ తిప్పేటప్పుడు ఫ్రెండ్స్ నీట్గా తిప్పాలి. మనకి కరెక్ట్గా ఆర్చ్ షేప్లో రావాలి. మీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తే ఆ ప్లేస్లో పెన్తో డ్రా చేసుకోండి. ఒక 1/2 ఇంచు విడుతుతో పెన్తో డ్రా చేసి ఆ పెన్ పైన కూడా కుట్టొచ్చు. ఈ విధంగా కుట్టిన తర్వాత కచకాలు ఇచ్చి
దాన్ని రివర్స్లో చేయాలి. రివర్స్ చేసేటప్పుడు ఈ విధంగా నీట్గా చేయాలి. షేప్ అవుట్ కాకుండా నీట్గా రివర్స్ చేసి కార్నర్స్ మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్నాక టర్న్ చేసి లైనింగ్ మొత్తం కుట్టేసుకోవాలి. లైనింగ్ కుట్టేటప్పుడు క్లాత్ అనేది జరగకుండా చూసుకోవాలి. జరుగుతుంది అనుకుంటే మీరు ఆల్ పిన్స్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా కొద్ది కొద్దిగా సెట్ చేసుకుంటూ లైనింగ్ మొత్తం కుట్టేసేయాలి. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. తర్వాత మధ్య భాగంలో ఒక టక్ ఇవ్వాలి. మనకి షోల్డర్ అని తెలుస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. అదేవిధంగా మరొక హ్యాండ్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.